హాయ్ అండి. మా ఊరు వెళ్ళామండి. ఇవి దొండకాయల్లాగా అనిపిస్తాయి కానీ దొండకాయలు కాదండి. చేదు చేదు అసలు. లోపల కూడా మనం కట్ చేస్తే దొండకాయ గింజల్లానే ఉంటాయి. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. చాలా దగ్గరలో ఇవే ఉన్నాయి మా పొలాల్లో. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. నేను దొండకాయలాగా ఉందని నోట్లో పెట్టయితే కొరికాను. చాలా చేదుగా ఉంది. అది చూసారా, మర్రి చెట్టు మొత్తం ఓడల కింద వరకు ఉండి పెద్ద మర్రి చెట్టు అండి. చాలా బాగుంటుంది. కానీ మర్రి చెట్టు పైన, చింత చెట్టు పైన దెయ్యాలు ఉంటాయి అంటారు. నిజమా అబద్ధమా నాకైతే తెలియదు. కానీ ఆ మర్రి చెట్టుని ఎప్పుడు చూసినా దగ్గర వరకే వెళ్తాను. దగ్గర నుంచి చూసి ఒకసారి వచ్చేస్తాను. నాకేం భయం అనిపించదు. కానీ వర్షాలు పడేటప్పుడు చాలా కూల్గా, అంతా గ్రీన్గా, చల్లటి గాలితో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫుల్ వర్షాలు. సీతాఫల చెట్టు అండి. చిన్న చిన్న పింజలు ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగుంది. ఇంకో చెట్టు చూపిస్తాను, చింత చెట్టు. చింత చెట్టుని చూసిన, మర్రి చెట్టుని చూసిన మా పాప, మా పిల్లలు అందరూ అంటారు దెయ్యాలు ఉంటాయి ఎలకు అని. మనుషులు పోయాకే కదా దెయ్యాలు అయ్యేది. అయినా సరే దెయ్యాలు ఇంకా నమ్ముతారా? నాకైతే నమ్మకం లేదండి. నమ్మే వాళ్ళు నమ్ముతుండొచ్చు. నేను మా పిల్లలకి చెప్తా, ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి దెయ్యాలు రావు, వాళ్ళ చుట్టాల బంధువుల మీదకే వెళ్తాయి దెయ్యాలు. ఎందుకంటే వాటికి అపకారం చేసినా ఉపకారం చేసినా వాళ్ళే కదా అని చెప్పి అంటే, అవునా అయితే ఎక్కడికైనా తిరగచ్చు, భయం లేదనమాట అంటూ ఉంటారు మా పిల్లలు. వాళ్ళకి తెలియని వాళ్ళ మీదకి వెళ్ళవు దెయ్యాలు. నిజమండి. ఎవరైనా తెలుసు అంటేనే వాళ్ళ పైకి వెళ్తాయంట దెయ్యాలు. గాలి సోకుడు అంటారు, దెయ్యం పట్టిందంటారు. ఏదో నాకైతే ఇలాంటివి నమ్మను నేను మాత్రం. చూశారు కదా, చాలా మబ్బుగా అయ్యింది. వర్షం ఆల్రెడీ పడింది, ఆగింది, మళ్ళీ పడుతుంది కూడా చిన్నగా. చింత చెట్టు అండి. చింత చెట్టు చూపిస్తా అన్నీ ఇవ్వండి. ఆ చెట్ల కింద ఉంటే అసలు వర్షం పడేటప్పుడు ఉండకూడదు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు పిడుగులు పడతాయని ఉండరు. చెట్ల కింద ఉంటే చుక్క వాటర్ కూడా పడదండి. ఎందుకంటే అది చాలా దగ్గరగా, చాలా పెద్ద చెట్టు అనమాట. చూసారు కదా, బర్రెలు ఉన్నాయి. 4-5 బర్రెలు అయితే ఉన్నాయండి. ఇది చెరుగడ్డలాగా ఉంది కానీ చెరుగడ్డ మాత్రం కాదు. వాటికి గడ్డి, దానా అంటే తౌడేమో, మేత కోసం తెచ్చారు అవి. అక్కడే కటింగ్ మిషన్ కూడా ఉంది, చూపిస్తాను. అక్కడ కరెంట్ ఉంది, బోర్ ఉంది. వ్యవసాయం బావిలోనే బోర్ పెట్టించారు. చింతకాయలు అయితే కింద నుంచి తెంపుకోవచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు వెళ్ళినా తెంపుతూ ఉంటాను, చింతకాయలు తింటూ ఉంటాను. తెచ్చుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు చింతకాయ. చూశారు కదండి, మొత్తము ఆ గడల ఇప్పుడు చూపించానే పెద్ద పెద్దగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా ఈ మిషన్లో పెట్టి అట్లా చిన్నగా తరిగేసి అది ఎండబెట్టి ఉంచుతాము. అట్లానే ఇప్పుడు బర్రెలకి గేదెలు ఉన్నాయి, ఆ గేదెలకి వేస్తాము. ఆవులు అయితే అంత తినవు కానీ బర్రెలు ఎక్కువ తింటాయి. ఆవులు లైట్గా తింటాయి కానీ ఎక్కువ అయితే ఇవి బర్రెలకి వేస్తూ ఉంటాము. అవి అట్లా పెడతాము. ఇటువైపు నుంచి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది సన్నంగా కటింగు. అది స్టోరేజ్ కూడా పెట్టుకుంటామండి, వాటికి మేత లేనప్పుడు కూడా వేస్తూ ఉంటాము. చూసారు కదా, చింతకాయలు బాగున్నాయి, లేతగా ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. దులిపితే కనీసం 5-6 లోడ్లు వెళ్తాయి, అంత చింతపంట ఉంది ఇప్పుడు. లేతగా చింతకాయలు, చింత చిగురు, చాలా పెద్ద చెట్టు అండి. ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నాకు అవసరమైనప్పుడల్లా వెళ్ళి తీసుకుంటూ ఉంటాను చింతకాయలు. చాలా బాగుంది కదండి. ఓకే, బాయ్ అండి.